హైదరాబాద్లో టాలీవుడ్ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ నేలమట్టం అయ్యింది. హైటెక్ సిటీ రోడ్లో ఉన్న తుమ్మడి చెరువులో 3.5 ఎకరాల స్థలం కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుతో హైడ్రా అధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టారు. తుమ్మడి చెరువును పూడ్చివేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్టుగా గుర్తించారు. మొత్తం 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. అందులో 3.5 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. 1.12 ఎకరాలు ఎఫ్టీఎల్లో, 2 ఎకరాలు బఫర్ జోన్లోనూ ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది కేవలం నాగార్జున ఒకరిదే కాదు. ఎన్ కన్వెన్షన్లో హీరో అక్కినేని నాగార్జున, నల్లా ప్రీతం రెడ్డి భాగస్వాములుగా ఉన్నారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం అని ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలోని అంశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ హైడ్రాను ఆదేశించారు. దీంతో కోమటిరెడ్డి లేఖపై హైడ్రా కమిషనర్ విచారణ జరిపారు. తుమ్మడికుంట చెరువులో ఎఫ్టీఎల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్టు మంత్రి లేఖలో వివరించారు. శాటిలైట్ ఫోటోలతో సహా ఇతర ఆధారాలను హైడ్రాకు ఇచ్చారు. కోమటిరెడ్డి లేఖపై విచారణ జరిపిన హైడ్రా కూల్చివేతకు రంగం సిద్ధం చేసి నేలమట్టం చేసింది. N3 రియాలిటీ ఎంటర్ప్రైజెస్ కింద ఎన్ కన్వెన్షన్ నడుస్తుంది. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ వ్యవస్థాపక పార్ట్నర్. దీని పిల్లర్ లేకుండా హై సీలింగ్లు నిర్మించారు. 2 నుంచి 3 వేల దాకా కూర్చునేలా మైన్ హాల్ ఉంటుంది. 350 నుంచి 450 మంది కూర్చునేలా డైమండ్ హాల్ నిర్మించారు. 500 నుంచి 750 సీట్ల సామర్థ్యంతో బనియన్ హాల్ నిర్మించారు. 2015 ఆగస్టు 20 నుంచి ఎన్ కన్వెన్షన్లో కార్యకలాపాలు నడుస్తున్నాయి. సోషల్ ఈవెంట్స్, ప్రీ వెడ్డింగ్స్, వెడ్డింగ్స్కు దీన్ని అద్దెకిస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో సోషల్ మీడియా షేక్ అవుతుంది. రేవంత్ రెడ్డి పాత వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ సమయంలోనే హీరో నాగార్జున సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారనే వార్త సర్క్యులేట్ అవుతుంది. నాగార్జున ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి అందుబాటులోకి రాలేదనే ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు మారుమోగుతుంది. ఎక్కడ చూసినా దీని గురించి చర్చ జరుగుతుంది. అయితే అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా డాక్యుమెంట్ భూమి అని, మరియు అంతకు మించి 1 సెంటు భూమి కూడా ఆక్రమణకు గురికాలేదని నొక్కి చెప్పారు.